ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించగలిగితే జంతు బలిని, పక్షి బలిని ఇష్టం లేదని ఒకటి అర్థమైంది మనకి. ఏ బలి ఇష్టం లేదు దేవుడికి? జంతు బలి ఇష్టం లేదు, పక్షి బలి ఇష్టం లేదని అర్థమైంది. మరి ఏ బలిని ఇష్టపడతాడు? అంతే కదా, ఈ బలులు నేను ఇష్టం లేదు నాకు అంటున్నాడు. మరి ఏ బలిని ఇష్టపడతాడు? ఏ బలిని ఇష్టపడతాడు? ఏమండి, ఏ బలిని ఇష్టపడతాడో ఒకసారి చూద్దాం. జెఫన్యా గ్రంథం అయిపోయింది. ఇక నువ్వు జంతు బలిని తీసుకొస్తానంటే కుదరదు, యాక్సెప్ట్ చేయడు. అవి ఎవిటేసిపోయింది. ఇక నేను లేదండి నేను పక్షులను, పావురాలను తీసుకొచ్చి బలిస్తానంటే కుదరదు. ఎందుకంటే వాటి వల్ల కూడా దేవుడికి విసుకొచ్చేసింది, విసిగిపోయినట్టు కూడా. కానీ లేదండి నేను ఒక మంచి సామాన్యాన్ని తీసుకొస్తాను, మరి సేవాదేశం నుంచి పోయి తీసుకొస్తాను, లేదు నేను ఎక్కడ దొరకనటువంటి ఒక చెరుకు ఉంది, ఆ చెరుకును పట్టుకొస్తాను, తీసుకొచ్చి శ్రేష్టమైనదండి ఇస్తే కుదరదు. నీకు శుద్ధి లేకుండా నువ్వు వెళ్ళి తీసుకొచ్చినా ఉపయోగం లేదు. అందుకనే దేవుడు ఒక బలిని ఏర్పాటు చేస్తున్నాడండి, ఇక లాభం లేదు. ఫస్ట్ పెట్టిన బలి ఒకటిగా ఉంటుంది, ఈ బలి వేరుగా ఉంటుంది. చూడండి, జెఫన్యా గ్రంథము తీశారండి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు 7వ వచనం చదువుకుందాం. ఏ బలిని ఇష్టపడతాడు అన్నది ఇప్పుడు మనం ఈ సెకండ్ పార్ట్ లో మనకు అర్థమైపోవాలి. 7వ వచనం, ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయను. అదేంటి, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. మరి లేవి కాండలు పెట్టిన బలులు తీసేసేసాడు. దాని క్లారిటీ మనకు వచ్చేసింది. ఎందుకు? నేను ఆ బలిని కోరను, అవి నాకు ఎక్కసమాయను, పెట్టింది నేనే, దానివల్ల నాకు యూజ్ లేదు. మీలో శుద్ధి లేనప్పుడు, మీరు కడుక్కోలేనప్పుడు, మీ హృదయాలు మారినప్పుడు మీ బలులు నాకేలా? అది క్లారిటీ వచ్చేసింది. అయితే దేవుడు కొత్త బలిని ఏర్పాటు చేస్తున్నాడండి. అర్థమైంది మీ పాయింట్? దేవుడు అయితే బలి అనేది ఒకటి ఉంది, కానీ ఇప్పుడు వరకు విన్నటువంటి బలులను ఏం చేశాడు? తీసేశాడు. అది ఇప్పుడు ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు అని ఉంది. అంటే జంతు బలులు, పక్షు బలులు ఇవి కాదు దేవుడు సిద్ధపరిచింది. ఒకవేళ ఇవే ఇంకా కంటిన్యూగా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి అని ఒకవేళ మీరు అనుకుంటే పర్టికులర్గా మరి బలి సిద్ధపడాల్సిన అవసరం ఏముంది? మరి బలేదో ఒకటి సిద్ధపరుస్తున్నాడు, దేవుడే సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు బలులు మనుషులు సిద్ధపరచాలి. ఇక్కడ మీకు తేడా మీరు గమనించాలి. ఇక్కడ మీరు ఆ వేరియేషన్ పరిస్థితులు మీరు బాగా గమనించాలి. అప్పుడు మనుషులు సిద్ధం చేయాలి. ఏమిటి? శ్రేష్టమైనవి, కళంకములేమివి, నిర్దోషమైనవి, తొలుచూలువి, ఎక్కడ కుంటివి కానీ గుడ్డివి కానీ ఎక్కడ ఎలాంటివి లేకోకుండా మనిషి సిద్ధపరిచి తెస్తున్నాడు. ఎంత ఖర్చు అయినా పెడుతున్నాడు. కానీ అప్పుడు సిస్టమ్ అంతా మారిపోయింది. పాపాలు ఎక్కువైపోతున్నాయి, బలులు ఎక్కువైపోతున్నాయి, నాకు వద్దు నాయన అన్నాడు. అప్పుడు మనిషి ఏర్పాటు చేసిన బలి ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఎంటర్ అయిపోయాడు. ఇక లాభం లేదు, ఇలాగ వదిలేస్తే ఇలాగే పాపాలు ఎక్కువైపోతాయని దేవుడు ఒక కొత్త సిస్టాన్ని, కొత్త బలిని ఏర్పాటు చేస్తున్నాడు. మరి దేవుడే సిద్ధపరుస్తున్నాడు. ఆ బలి ఏదంటే ఏమిటి మీకు అర్థమవుతుందా? దేవుడు సిద్ధపరిచే బలి. ఆ బలి ఎలా ఉంటుందంటే దేవునితో సిద్ధపరుస్తున్నాడంటే ఒకసారి కొత్త నిబంధనలోనికి రండి. ఇప్పుడు జెఫన్యా గారి ద్వారా తెలియజేశాడు ఆ బలి ఏంటో. ఇది ప్రవచనం. ఇప్పుడు సిద్ధపరిచే బలి ఎలా ఉందో ఒకసారి చూడండి. దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఏమిటి మీరు బాగా గమనించాలి. ఈ సిద్ధపరిచేటటువంటి బలిలో ఏం చదివచ్చా మనం? నిర్దోషమైనవి, కళంకము లేనివి, ఏ డాగు కానీ ఏ మచ్చ కానీ ఏమంటే ఎక్కడ ఎలాంటి లేని పర్ఫెక్ట్గా ఉన్నవి సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు దేవుడు సిద్ధపరిచేటటువంటి సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనం, 10వ అధ్యాయము 5వ వచనం అర్థం కావాలి. బలియు అర్పణ నీవు కోరలేదు గాని, బలి అర్పణ నువ్వు కోరలేదు అని దేవుడు సిద్ధపరిచేటటువంటి బలి వెంటనే రిలీజ్ చేశాడు. చూడండి, ఇక్కడ నాకొక శరీరమును అమర్చితివి. ఏమండి, అక్కడ ఇచ్చేది కూడా శరీరాలతోనే బలి, ఇక్కడ ఇచ్చేది కూడా శరీరంతోనే. కానీ ఇక్కడ శరీరం మారింది. జంతు శరీరం కాదు, పక్షి శరీరం కాదు. ఏ శరీరం వచ్చింది? సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడి శరీరం వచ్చేసింది. అక్కడ శరీరానికి ఏ దోషం లేదు, ఇక్కడ శరీరానికి కూడా
ఈయన నోట ఏ దోషమును, ఏ కపటమును, ఏ పాపమును నాకు కనపడటం లేదని ఒక పిలాతే మాట్లాడుతున్నాడే, అలాంటి బలిని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఇదిగో నాకొక శరీరమును అరవనమర్చితివి, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. నాకు కావాల్సింది జంతు బలి కాదు, పక్షి బలి కాదు, నీవే కావాలన్నట్టుగా ఉంది. చూడండి డైరెక్ట్గా. ఈ శరీరంతో ఏదో దాగుందండి, ఈ శరీరంతో ఏదో దాగుంది. నాకు ఒక శరీరంతోనే బలి ఇవ్వాలి. ఇప్పుడు లేదు నేను జంతు శరీరంతో ఇస్తానంటే కుదరదు, పక్షి శరీరంతో ఇస్తానంటే కుదరదు. ఈ శరీరంతోనే నువ్వు ఇవ్వాలి. ఆ శరీరంతో ఏదో దాగి ఉంది. ఏం దాగి ఉంది? 6వ వచనం. పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కాదు. పాపానికి బలి జంతు బలి నీకు ఇష్టమైనది కాదు. ఇప్పుడు పాపానికి బలి పక్షి బలి నీకు ఇష్టమైనది కాదు. ఇప్పుడు ఆ బలి ప్లేస్లో ఏమండి, భూమి మీద ఈ ఆరిన నేల మీద అందరికీ శరీరాలు ఉన్నాయి. అమర్చాడు తల్లి గర్భంలో అమర్చాడు. ఈ అమర్చినటువంటి శరీరాలతో ఏదో బలి జరగాలి. అర్థమవుతలేదు? ఈ అమర్చినటువంటి శరీరాలతో ఏదో బలి జరగాలి. పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను, అంటే పాపానికి పరిహారార్థం ఆ రోజు పెట్టిన బలి, జంతు బలి, పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అర్థమైంది కదా? నా బలిని కొట్టేస్తున్నట్టుగా ఉంది, మీరు బాగా గమనించాలి. పాపానికి పరిహారార్థ బలి జంతు బలిని నీకు ఇష్టమైనవి కాదు. అంటే పాపం చేసి ఆ పాపానికి పరిహారార్థంగా జంతువులు, పక్షులు బలి ఇవ్వటం నాకు ఇష్టం లేదు అని అర్థం. నాకు ఇష్టం లేదని అర్థం. 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, ఏమండి, అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము. ఏమంటే జెఫన్యా గ్రంథం 1:7 చెప్పిన ప్రవచనం ఎవరిని నెరవేరుస్తుంది? యేసు ప్రభుల వారిని సూచిస్తోంది. ఎట్ ద సేమ్ టైం యేసు ప్రభుల వారికేనా మరియ గర్భంలో శరీరాన్ని ధరించుకుంది? మనకి శరీరాలు లేవా? బలులు మారిపోయినాయి, సిస్టమ్ మారిపోయింది. బాగా గమనించాలి. అదే చెప్తున్నాడు చూడండి. ఇదిగో దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు గ్రంథపు చుట్టలో రాసి ఉంచావు అంటున్నాడు. గ్రంథపు చుట్టలో రాసి ఉంచావు అంటున్నాడు. మరి యేసుక్రీస్తుని శరీరంతో దించడానికి గల కారణం ఏంటి? గ్రంథపు చుట్టలో రాసి ఉంచాడు అంటున్నాడు. ఏమండి, శరీరంతో దించడానికి కారణం ఏంటి? ఎక్కడ రాయించాడు? ఏ గ్రంథంలో రాయించాడు? ఏ గ్రంథపు చుట్టలో ఏమని రాయించాడు? ఏమంటే విచారణ చేయాలి మనం. ఇప్పుడు యేసు ప్రభువుకు శరీరం ఇచ్చాడంట. ఈ శరీరంతో ఏదో రాయబడిందంట. ఎప్పుడు రాయించాడు? ఎక్కడ రాయించాడు? ఆ చుట్టలో ఏముంది? పాప పరిహారార్థ బలిగా జంతువు బలి ఉండేది, ఆ బలి కొట్టేశాడు. మరి ఇప్పుడు బలి ఎలా? యేసుప్రభు శరీరం ఒకటే కనపడుతుంది, గ్రంథపు చుట్టలో రాయించాడంట, బలి మారిపోయింది. ఏ గ్రంథంలో రాయించాడు? ఒకసారి యెషయా గ్రంథానికి రండి. ఏమిటి అర్థమవుతుంది కదండి? యేసుక్రీస్తుని శరీరంతో ఈ లోకానికి దించడానికి తల్లి గర్భములో నుంచి ఏమండి ఏ గ్రంథంలో రాయించాడు, ఎక్కడ రాయించాడు, ఆ గ్రంథపు చుట్టలో ఏమని రాయబడిందో ఒక్కసారి మీరు చూడాలి. ఇక్కడికి రావాలి. మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చూడండి. 53:10. అతని నలుగగొట్టుటకు చూసారండి. అప్పుడు ఏది ఇష్టం? అప్పుడు కూడా శరీరంతో నలగగొట్టి బలి ఇవ్వటం అప్పుడు ఇష్టం. ఇప్పుడుకి వచ్చేసరికి జెఫన్యా గ్రంథం ప్రకారంగా ఆయన కొత్త బలిని ఏర్పాటు చేశాడు. ఎవరితో ఏర్పాటు చేశాడు? ఎవరి ద్వారా ఏర్పాటు చేశాడు? తన కుమారుడితో ఏర్పాటు చేశాడు. ఇదిగో అంటున్నాడు, అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. అతడు తన్ను తానే ఇది అడలేం చేసుకోండి. అపరాధ పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి కాదు ఇది, అపరాధ పరిహారార్థ బలి. ఆ రోజు పాపానికి బలి. నువ్వు పాపం చేసినందుకు బలి. ఆ బలి ఎవరుండేది అక్కడ? జంతువులు. ఏ పాపం తెలియదు, నిర్దోషమైనవి, కళంకమైనవి ఏమీ లేనటువంటి బలిని ఆ రోజు నీకోసం. వాటి ప్లేస్లో ఇప్పుడు ఎవరు వచ్చేసారు? ఇప్పుడు చూసేసారా? ఒక మహాశక్తి వచ్చింది యేసు ప్రభుల వారు. ఇదిగో అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును.
చూడాలి. ఇప్పుడు అతని సంతానంగా ఉన్నాగా మరి ఇప్పుడు మనం చూడాలి. అపరాధ పరిహారార్థ బలి చేయగా అన్నాడు. అంటే అక్కడ పాపం చేస్తే బలి, ఇక్కడ పాపం లేకుండానే బలి. చూసాను అక్కడ ఇప్పుడు ఈయన ఏ పాపం చేయకుండా బలి అయిపోతున్నాడు. అర్థమవుతుంది లేదు మీకు పాయింట్? ఇక్కడ ఆ రోజు పాపం చేస్తే అవి బలి అయిపోయినాయి, ఏ పాపం చేయకుండానే. ఈరోజు మనం పాపం చేస్తున్నందుకు నువ్వు ఎక్కడ కొని తీసుకురాకుండా, ఎక్కడ ఏమీ తీసుకోకుండా, ఎక్కడ రిస్క్ తీసుకోకుండా నీకోసం ఒక పాపము లేని ఒక మహానుభావుడు బలి అయిపోతున్నాడు. అందుకే అపరాధ పరిహారార్థ బలి చేయగా అని ఇక్కడ ఏ పాపం లేకుండానే బలి. ఇలా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నన్ను చంపాలని నన్ను గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు మా నాన్న. ఏం బలి అండి ఇది? జెఫన్యా గ్రంథంలో రాసుకున్నాడా లేదా? యెషయా గ్రంథంలో రాసుకున్నాడా లేదా? ఇదే గ్రంథపు చుట్టలో నా కుమారుని ఇదిగో బలి ఇచ్చాను కదా. ఇక్కడ మీకు పాయింట్ బాగా గమనించాలి. అయ్యో అక్కడ పాపం చేస్తే బలి కదా. ఏమండి ఇప్పుడు పక్షులు, జంతువులు వాటి ప్లేస్లో యేసు ప్రభువు బలిస్తున్నాడు. మీకు ఇప్పుడు ఆ పక్షిని చంపేటప్పుడు, ఆ రెక్కలు పీకేటప్పుడు, కత్తితో నరికేటప్పుడు, జంతువులను కత్తితో నరికేటప్పుడు, గొంతుని తెగ్గోసేటప్పుడు మీకేం చెల్లించలేదు. కానీ ఇదిగో మన కోసం మన అపరాధ పరిహారం, మనం ఏ పాపం చేయకోకుండా ఇదిగో ఒక పరలోకంలో ఉన్నటువంటి తండ్రి కుమారుడు ఈ లోకానికి వచ్చి మన కోసం బలవుతుంటే మనం మారకపోతే ఇంకెందుకు మనం పాపం ఇంకా చేస్తూ ఉండాలా? పాపాన్ని మనం కడిగేసుకోవాలి అని చెప్పేసి మారతావేమోనని కుమారుని ముందు పెట్టి మరీ బలిగా అర్పిస్తున్నాడు. గ్రంథపు చుట్టలో రాసుకున్నటువంటి ప్రకారం అంటున్నాడు చూడండి. పక్షువులు, జంతువులు ఏ పాపం చేయలేదు, యేసుక్రీస్తు కూడా ఏ పాపం చేయలేదు. మరి ఆ రోజు ఏ పాపం చేయకుండా జంతువులు చచ్చిపోయినాయి, నీలో చలనం రాలేదు. జంతువులు కదా, పక్షులు కదా, లైట్ తీసుకున్నావేమో. కానీ ఇప్పుడు చనిపోతుంది ఎవరో తెలుసా? నీలాంటి శరీరం, నీలాంటి ఆత్మ, నీలాంటి రక్తం, నీలాంటి అందుకే మనుష్య కుమారుడు అన్నాడు కదండి. అందుకే నీలాంటి మనిషి కుమారుడు నీ కళ్ళ ముందే ఏ పాపం చేయకుండా చనిపోతున్నాడని ఇప్పుడైనా నువ్వు మారతావేమోనని ఆలోచన చేస్తావేమోనని బలిని సిస్టమ్ చేంజ్ చేశాడు జెఫన్యా గ్రంథంలో సిస్టమ్ చేంజ్ చేశాడు. ఈ నిర్ణయం ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? జగత్తుకు ముందే జరిగింది. ఏదో ఇప్పటికిప్పుడు జరిగింది కాదు ఇది. ఈ సృష్టి పుట్టక ముందే, జగత్తు పుట్టక ముందే ఇదిగో నీ కోసము ఏ పాపము చేయలేనటువంటి నా కుమారుడు నీ కోసం బలవుతాడు. ముందు జంతు బలిని పెడతాను, ఏం చెల్లించరు, తర్వాత నా కుమారుడు పెడతాడని చెప్పేసి ఈ చరిత్ర ఎంత నీట్గా చెప్తుందంటే ఒకసారి ఎఫెసీ గ్రంథానికి రండి. ఎఫెసీ పత్రిక ఈ నిర్ణయం జగత్తుకు పునాది వేయబడక ముందే జరిగిపోయింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము ఏమండి 1:4-6 మీరు కలిసి ఉంటుంది. తర్వాత చక్కగా చదువుకోండి. మీరు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే ఎట్లనగా అని చెప్పుకుంటూ అలా వచ్చి 7వ వచనంలో అంటున్నాడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన ఏమంటే రక్తం మారింది. ఇక్కడ మీకు గమనించారా? పాత నిబంధనల బలులకి జంతువుల రక్తం, పక్షుల రక్తం. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటే మీకు అర్థమైందో లేదు మీకు పాయింట్? ఇప్పుడు రోడ్ల మీద వెళ్తున్నారు, హైవేల పైన, రోడ్ల పైన ఏదో కుక్క చనిపోయింది, ఎవరు చెల్లించట్లేదు. ఏమండి ఒక పక్షి కారు కింద పడి చనిపోయింది, రెక్క ఇరిగిపోయింది, ఎవరు చెల్లించట్లేదు, తీసి పక్కన పట్టేస్తున్నారు. అర్థమైంది లేదు? మనిషి చనిపోయినా అన్నా చెల్లిస్తాడేమో అని చూస్తే ఈరోజు నిజంగా అండి మనిషి చనిపోయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. అంటే ఎంత కరుడు కట్టిన వాళ్ళగా మారిపోయారు చూసారండి. అందుకే అంటున్నాడు, సరే వాటిని చెల్లించలేదు, సాక్షాత్తు నా ప్రియకుమారుని అన్న రంగంలోని దించితే ఏమన్నా చెల్లిస్తారేమన్నా చూస్తున్నాడండి. అదే చెప్తున్నాడు చూడండి, ఆయన రక్తము వలన మనకు విమోచన. ఏమండి మీరు బాగా గమనించగలిగితే అప్పుడు పెట్టిన బలులు ఇప్పుడు ఉన్నట్టే. ఏమండి ఒక పాపానికి ఒక గొర్రెని కొనాలి. ఏమండి అయ్యే పనా? రోజు 24 గంటలు ఎన్ని పాపాలు చేస్తావు, ఎన్ని గొర్రెలు కొంటావు? అది ఒకడికి. మరి భార్యకి, మరి ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి ఒక గొర్రె ఖరీదంత? యావరేజ్ 20,000 వేసుకున్నాం, చిన్నది వేసుకున్నా కూడా. ఒక పాపానికి 20,000. ఇప్పుడు 4 పాపాలు చేశారు, ఎంతండి? 80,000 ఒక పాపానికి. ఏడేం తీసుకొస్తా? నీకు వచ్చే జీతం ఎంత?
ఏమంటే దేవుడు ఎంతగా ఆలోచన చేశాడు ఒకసారి గమనించండి. అయ్యో, ఈ భారం అంతా నా కుమారుని మీద వేస్తాను కదా, మీరు శుద్ధి అయితే చాలు, మీ హృదయ శుద్ధి మారితే చాలు అన్నాడే. బలులు మారిపోయినాయి. వాళ్ళు తెలుసో తెలియక ఆ రోజు అక్కడ వాళ్ళు కూడా పాపం చేసేసి మందిరానికి వచ్చేసి ఇస్తున్నారు. ఇదిగో మేము పాపం చేస్తున్నాం, బలులు కూడా ఇచ్చేస్తున్నాం కదా, మాకు ఎందుకు దీవెనలు తక్కువగా ఉన్నాయని అడుగుతున్నారు. మరి ఈ రోజు క్రైస్తవులు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. మేము అన్ని కానుకలు వేస్తున్నాము, ఒక్కబడి కానుకలు వేస్తున్నాం, ఏమండి చిల్లర కానుకలు వేస్తున్నాము, ఇంకా అర్పణలు చెల్లిస్తున్నాం కదా, మాకు రావాల్సినటువంటి మేలు ఏదైనా అడుగుతున్నారు ఈరోజు. దేవుడు అంటున్నాడు, నీ కానుకలు వద్దు, నీ మొక్కుబడులు వద్దు, నీ బలులు వద్దు, నీ అర్పణలు వద్దు, నీకిచ్చే అర్పణలను ఒక పాటనే రాశారండి బాబు కదండి. కానీ దేవుడు అంటున్నాడు, అది నాకు ఇష్టం లేదని ఆ రోజు గ్రంథంలో రాయలేదా? మీ శుద్ధి ఇంపార్టెంట్, మీ హృదయ శుద్ధి ఇంపార్టెంట్, మీ కనికరం ఇంపార్టెంట్. ఎంత బాగుందో చూడండి. అందుకని ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా అపరాధమునకు క్షమాపణ మనకు కలుగుతుంది. ఇప్పుడు నువ్వే జంతువును బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, సిస్టమ్ మారిపోయింది. అపరాధమునకు క్షమాపణ కలుగుతుంది, క్షమాపణ కలుగుతుంది. అంటే జంతువులు ఏ పాపం చేయకుండానే నీ కోసం ఎంత బాధపడుతున్నాయో తెలియటానికి బలిపెట్టాడు ఆ రోజు. జంతువు గిజిగిజి కొట్టుకున్నప్పుడు నీకు అర్థం కావాలి, నేను నీకు పాపం చేయకూడదని. ఏమండి, గొంతు కోసేసిన తర్వాత కూడా ఏమండి ఆ యొక్క ఆ ప్రాణి అంట కొన్ని గంటల వరకు బతికే ఉంటుందండి. ఒక కోడిని కోసి తలకాయ మొండని వేరు చేయండి, అలా కొట్టుకుంటానే ఉంటుంది. అది కొట్టుకునేటప్పుడల్లా, ఆ రెక్క నరికేటప్పుడల్లా, ఆ గొంతు కోసేటప్పుడల్లా, ఏమంటే ఆ జబ్బ నరికేటప్పుడల్లా నీకు బాధ కలగాలి. ఆ రోజు నీకు బాధ కలగలేదు. సరే, అది జంతువు అనుకుని నీకు బాధ కలగలేదేమో. ఈరోజు నీలాంటి శరీరాన్ని ధరించుకున్నటువంటి ఇదిగో నా తనయుణ్ణి మీ కళ్ళ ముందు ఇదిగో రక్తం కార్చేలాగా బలివ్వటానికి నేను సిద్ధమవుతున్నానే. మీకు నా కుమారుని పంపించకపోతే మీకు ఏమంటే పాప క్షమాపడే లేదే. ఆ రోజు నువ్వు చెల్లించలేదు, నా కుమారుని చూసేనే కూడా నువ్వు చెల్లించాలంటున్నాడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. 20వ వచనం, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఎప్పుడు జరిగిందంటే ఈ రక్తం కార్చడం అనేది ఎప్పుడు జరిగిందంట? ఈ బలివ్వటం అనేది ఎప్పుడు జరిగిందంట? ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయం జరిగింది. ఎవరి బలి? యేసుక్రీస్తుల వారి బలి. ఈ బలివ్వాలని నిర్ణయం ఎప్పుడు జరిగింది? జగత్తుకు ముందే యేసు ప్రభు బలివ్వాలని జరిగిందంటండి. అది గ్రంథపు చట్టంలో రాసినటువంటి ప్రకారం ఇదిగో ఆ రాసి ఉన్నది కనుకనే బలి అవ్వటానికి తన కుమారుని లోకానికి తల్లి గర్భంలో నుంచి పంపించి మన కళ్ళ ముందుకు తీసుకుని వచ్చాడే. ఆయన వల్లనే మనకి విమోచన, ఆయన రక్తం వల్లనే మనకి పాప క్షమాపణ అన్న సంగతి నీకు అర్థం కావాలి. అయ్యో, ఆ రోజు జంతువుల ప్లేసులో కుమారుడు వచ్చాడే, ఆ రోజు చెల్లించలేకపోయారు ఒకనాటి ఇశ్రాయేలులు. ఇదిగో మన కళ్ళ ముందు సిలువ మరణానికి ఎక్కినటువంటి, సిలువ ఘట్టానికి ఎక్కినటువంటి ఆ యొక్క సిలువ రక్తంలో చివరి బొట్టు వరకు నీ కోసం నా కోసం మన అందరి కోసం కార్చినటువంటి ఆ కుమారుని చూసేనే నువ్వు చెల్లించకపోతే నీకు ఇంకా క్షమాపణ ఏముంటది? ఆలోచించమని చెప్తున్న ప్రియమైన దేవుని వారలారా. ఇది దేవుడు ఇష్టపడిన బలి అండి. ఇది దేవుడు ఇష్టపడి చేసిన బలి, దేవుడు ఇష్టంతో చేసిన బలి. ఆ బలితో నిత్య జీవం ఉంది. ఇప్పుడు ఆ బలితో నిత్య జీవం ఉంది. మనం బ్రతకాలంటే ఏదో ఒకటి చనిపోవాలి, అంతే కదండి. మనం బ్రతకడం కోసం దేనో దాన్ని చావాలి అని నీ కొరకు నిర్ణయం. ఇది ఒక నిజం, మన కళ్ళ ముందు చేసినట్టు నిజం. నువ్వు బ్రతకాలి అంటే ఒకటి చావాలి. అలా ఎన్నో కోళ్ళు చనిపోతున్నాయి, ఎన్నో మేకలు చనిపోతాయి. నేను బ్రతకడానికి సమాజంలో నువ్వు బ్రతకటానికే ఒక జంతువు చనిపోతున్నప్పుడు, నువ్వు బ్రతకటానికి ఒక పక్షి చనిపోతున్నప్పుడు, మరి నిత్య జీవానికి వెళ్ళటానికి ఎవరో ఒకరు చనిపోవాలిగా. శాశ్వతంగా బ్రతకటానికి, ఇక్కడ బ్రతకటానికి అవసరం లేదు. ఈ జంతువులు సరిపోతాయి, ఈ మేకలు సరిపోతాయి, ఏమిటి ఈ పక్షులు సరిపోతాయి, ఈ నాన్ వెజ్ సరిపోతాయి ఇక్కడ బ్రతకటానికి. కానీ బ్రతికిన తర్వాత ఒక చావు ఉందని బైబిల్ ఎంతో గంటపదంగా చెప్తున్నప్పుడు, ఆ పరలోకానికి, నిత్య జీవానికి, తండ్రి ఉన్నటువంటి లోకానికి నువ్వు వెళ్ళాలి అంటే కూడా ఒకళ్ళు చనిపోవాలి. ఆ చనిపోయినదే, ఆ బలిచ్చినదే, ఆ రక్తం కార్చినదే
యేసుక్రీస్తు వారు. అదే క్రీస్తు బలి అంటున్నాడు. నీకు నాకు నిత్య జీవం రావాలి అంటే యేసుక్రీస్తు బలి జరగాలి. మరి నిత్య జీవానికి క్రీస్తు బలి అవసరం లేదంటున్నారు. నువ్వు బ్రతకడానికి మాత్రం జంతువు చచ్చిపోవాలా? మరి నువ్వు చనిపోయిన తర్వాత మరో లోకానికి వెళ్ళటానికి మరి ఎవరు చనిపోవాలి? ఎవరు బలైపోవాలి? క్రీస్తు బలైపోవాలంటున్నాడు. క్రీస్తు బలైపోవాలంటున్నాడు అంటే మనం కూడా అలా బలైపోవాలి. ఎందుకంటే ఆయనకి శరీరం ఉంది, మనకి శరీరం కదా. ప్రభుల వారికి శరీరం ఉంది, మనకి శరీరం ఉంది. ఆయన మన కోసం బలైపోయి, మన కోసం రక్తం కార్చి, మన కోసం శ్రమించి, ఎన్నో వేదనలు చెంది ఈ లోకాన్ని వదిలి మరో లోకానికి వెళ్ళిపోయాడు. ఎట్ ది సేమ్ టైం మనం కూడా అలా బలైతేనే వెళ్తాం. చూస్తారు ఒకసారి మత్తయి సువార్త మనం కూడా అలాగే బలైపోవాలంటున్నట్టు చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము. 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 19:21 చూడండి. ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ దేవుడు, ప్రభుల వారు. అందుకే యేసు నీవు పరిపూర్ణుడొకటకు కోరిన ఎడల నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలని చెప్పేసి నువ్వు అన్నావు. అన్నింటినీ నువ్వు నెరవేరుస్తున్నాని చెప్పి అడిగావు కదా. అయితే నువ్వు ఇంకా నీలో పరిపూర్ణాలు ఉన్నాయి. నువ్వు పరిపూర్ణమైనొకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బేదలకిమ్మో, నీవు వచ్చి నన్ను వెంబడించమని అని చెప్తున్నాడు చూడు. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అంటే ఆస్తిని అమ్మి నువ్వు బేదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడే నీకు నిత్య జీవం. అదే ఉంది అక్కడ, అప్పుడే నీకు నిత్య జీవం. ఎంత బాగుందో చూడండి. 29వ వచనం. ఎప్పుడు నిత్య జీవం మనకి? అప్పుడే నీకు నిత్య జీవం. 29వ వచనం కూడా చూడండి. నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండలైనను విడిచిపెట్టిన ప్రతి వాడు వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవను స్వతంత్రించుకుందను. ఏమిటి? నిత్య జీవానికి రిలేషన్కి సంబంధం ఉంది. మీరు బాగా గమనించాలి. ఇక్కడ నిత్య జీవానికి వెళ్ళకోకుండా వీళ్ళు చాలా ఆపుతున్నట్టుగా కనిపిస్తుంది చూడు. ఈ అన్ని బంధాలను వదులుకుని దేవుని కోసం నువ్వు అడుగు పెడితేనే నీకు నిత్య జీవం. అప్పుడు నువ్వు బలైపోతున్నట్టు. అర్థమైంది మీకు పాయింట్? అప్పుడే నువ్వు బలవుతున్నట్టు. అంతేగాని అన్నదమ్ముల దగ్గర ఎక్కడ ఆగిపోయావేమో, అక్క చెల్లెల దగ్గర ఆపైపోయామో, తల్లిదండ్రుల దగ్గర ఆగిపోయావేమో, భూముల దగ్గర నువ్వు సరెండర్ అయిపోయావేమో, ఇళ్ల దగ్గర నువ్వు సరెండర్ అయిపోయామో, వాటిని నువ్వు విడిచిపెట్టాలి. అవి నీకు మైండ్లో పెద్దగా ఎక్కువ తిరగకూడదు. విడిచిపెడితేనే 100 రెట్లు ఉందండి. విడిచిపెడితేనే 100 రెట్లు పొందును. అప్పుడు చివరిగా దీని ఫలితం నీకేమొస్తుంది? నిత్య జీవం. అంటే దీన్ని బట్టి మనకి అన్ని బంధాలను వదులుకుంటేనే నిత్య జీవము. లోకములో ధనం ఎక్కడ ఉండను, నీ హృదయం ఎక్కడ ఉండను అని చెప్పి ఎలా చెప్పాడు, ఆ యవనస్తుడు కూడా అదే చెప్పాడు. వదులుకోవడానికి ఇష్టం లేక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆ వదులుకోవటం బలపటం, ఈ బంధాలను కూడా వదులుకోవటం బలైపోవటం. ఈ బంధాలు ఏవి నిన్ను పరలోకానికి చేర్చవు. ఈ బంధాలు అవసరమైతే నిన్ను ప్రార్థన మానేపించేటట్టు చేస్తాయి. అమ్మా సహోదరి, నువ్వు ఎందుకు రాలేదంటే ఈరోజు బంధువులు వచ్చారండి. బైబిల్ ఏం చెప్తుంది? బంధువులు కూడా తీసుకుని వచ్చేయాలి నువ్వు ప్రార్థనకి, లేకపోతే కష్టం. మరి చుట్టాలు వచ్చారండి, అందుకు రాలేదు. మా అక్క వచ్చిందండి, మా చెల్లి వచ్చిందండి, మా బ్రదర్ వచ్చాడండి, వారు రాకరాక వచ్చారండి. బైబిల్ అంటుంది నేను కావాలా వాళ్ళు కావాలా తెలుసుకో. ఒకనాడు ముఖాముఖిగా ప్రభుల వారు చెప్పాడు. మీటింగ్ జరుగుతుంది, సదస్సు జరుగుతుంది, హోరాహోరీగా జరుగుతుంది. మీటింగ్ మధ్యలో బయటలో తల్లి వచ్చింది, సహోదరులు వచ్చారు. నీ తల్లి నీ సహోదరులు వచ్చారని చెప్పేసి వర్తమానం పంపిస్తే నా మాటలు వినేవాళ్ళు, నా కోసం పాటుపడేటటువంటి మీరే నా తల్లులు, మీరే నా సహోదరులు అన్నాడు. కానీ తల్లి అనే రికమెండేషన్ కూడా ఆ రోజు ఎలో చేయలేదు. ప్రభు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉండదు. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు ప్రభుల వారు. నిత్య జీవానికి నువ్వు వీటన్నిటిని దాటుకుని వీటన్నిటిని వదులుకొని రావటం కూడా నువ్వు కూడా బలైపోవటమే. ఎందుకంటే నీకు శరీరం ఉంది కదా.
ఒకనాడు యేసు ప్రభుల వారు ఏమండి యవన కాలంలో నుంచి ఇదిగో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి సువార్త పరిచయ నిమిత్తం 3.5 సంవత్సరాలు యవన కాలంలో ఇల్లు వదిలిపెడితే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయని, ఎక్కడ టేబుళ్ళు, ఎక్కడ బల్లలు, ఎక్కడ మంచాలు చేసే వర్క్ ఆగిపోయిందని చెప్పేసి, ఇదిగో ఇల్లు ఎలా గడుపుతుందో అని చెప్పేసి ఆ యొక్క టెన్షన్లో ఎదుగటం మొదలు పెట్టారు. ఇటు వదిలేసి వెళితే ఎట్లా అని చెప్పి నిలదీయడానికి వెళ్ళారండి. నిత్య జీవం కోసం ప్రభుల వారు మనందరూ ప్రపంచ మానవాళి కోసం ఆ రోజు అలా రిస్క్ తీసుకుని బలవ్వకపోతే ఆ రోజు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళేవాడు కాదు. మనకి ఈరోజు ఈ మోక్షం దొరికేది కాదు. దేవుడి దగ్గర రికమెండేషన్లు పనికిరావు. మనకు కూడా శరీరం ఉంది. ఆయన గ్రంథపు చుట్టలో రాసుకున్న ప్రకారం ఆయన వెళుతున్నాడు. మన గురించి కూడా గ్రంథపు చుట్టలో రాసుకున్న ప్రకారం మనం కూడా తల్లి గర్భంలో 139 కీర్తనలో రాసుకున్న ప్రకారంగా మనం కూడా ఏమంటే ఎన్నో రాసుకున్నాడండి. అయ్యా నా గురించి ఎన్నో రాసుకున్నావంటే ఒకసారి సముద్రపు ఒడ్డుకు వెళ్ళు, ఇసుక రేణు వాళ్ళంతా హోప్ పెట్టుకున్నాను నీ మీద, ఆయన లెక్కించగలవా అంత హోప్ పెట్టుకున్నాను అన్నాడు. భూమికి ఒకసారి ఆకాశం చూడు, భూమికి ఆకాశానికి ఎంత హైట్ ఉందో అంత ఎత్తుగా నేను ఊహిస్తున్నాను నువ్వు నీ పట్ల నా కళ అన్నాడు. ఏదా కళ్ళేది? ఇదే నువ్వు బలైపోవటం. ఆ బలి జరిగితేనే రేపు నీకు నిత్య జీవం స్వతంత్రించుకుంటావు, లేకపోతే లేదు. నిత్య జీవానికి క్రీస్తు బలి అవసరం. ఆ బలిని చూసినటువంటి క్రైస్తవులకి మరీ అత్యవసరం. అది అర్థం కాకపోతే అపార్థాలకి చోటు ఎక్కువ చేసుకునే ప్రమాదాలు ఉన్నాయి. నీవు ఇవన్నీ చేస్తున్నావంటే నువ్వు కూడా బలవుతున్నట్టే. సువార్తకి కదలలేకపోతున్నావు, సువార్తకు వెళ్ళలేకపోతున్నావు, బైబిల్ చదవలేకపోతున్నావు. 1 గంట కూర్చుని ఎక్కడికక్కడ ఏమిటి అవయవాలని ఒక చోట కదలకుండా కూర్చుని ఏమిటి ధ్యానించడం, పఠించడం కూడా ఒక బలి అవ్వటమే. ఈ శరీరాన్ని నలగొట్టడం బలి. వెళితే గంటలు చెప్తారంటే బలికి ఇష్టపడతలేదు, నువ్వు బలికి ఇష్టపడతలేదు. అవసరమైతే నువ్వు కానుకలకి ఇష్టపడుతున్నావు, అర్పణకి ఇష్టపడుతున్నావు. నేను రాకపోయినా కూడా కానుకిచ్చి పంపించేవాళ్ళు ఎంతమంది లేరు సంఘాల్లో? అంటే నువ్వు బలికి ఇష్టపడతలేదు. నీకు శరీరం ఉంది, నువ్వు శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి నువ్వు ఇష్టపడతలేదు. అందుకే నీకు లేదు నిత్య జీవం. ఆలోచించాలి. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చెరుగు కొన్ని మాటలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అర్థమవుతుంది కదండి. బాగా గమనించాలి. ఆ రోజు బలులు మారిపోయినాయి, బైబిల్ సిస్టమ్ మారిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. 15:31 చూడండి. మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము బలైపోతున్నాడు. చనిపోవడం అంటే అర్థం ఏంటి? నేను దినదినము చనిపోతున్నట్టు అర్థం ఏంటి? బలైపోతున్నాడు. నేను దినదినము చనిపోతున్నానని చెప్పుదును అంటే పౌలు గారు అంటున్నాడు, నేను దినదినము బలైపోతున్నాను. ఎందుకంటే నాకు శరీరం ఉంది కనుక. చూసారండి, దినదినం చనిపోవటం అంటే స్వార్థ పనిలో బలైపోతున్నాడు సజీవయాగంగా. రోమపత్రిక 12:2 ఉంటుంది, నీవు నాకు శరీరాన్ని ఇచ్చితివి కదయా, ఆ శరీరంతో నేను ఆ వచనం చూడండి, మీకు అర్థమవుతుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం దినదినం ఎందుకు చనిపోతున్నాడు అంటున్నాడు అంటే ఇక్కడ 12:1 చెప్తున్నాడు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవయాగముగా అంటే బ్రతుకున్నప్పుడే, ఊపిరి ఆడుతున్నప్పుడే సజీవయాగముగా. ఆ పదాలు చూడాలి మీరు. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. సజీవయాగముగా బ్రతికున్నప్పుడే స్వార్థ పరిచర్యలో నువ్వు సమర్పించుకోవాలి. శరీరాలు ఉన్నాయి కదా అని రోమీలకు రాసినటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి వచ్చారు అంటున్నాడు, ఇదిగో నేను దినదినము నల్లగొట్టుకొనుచున్నాను, దినదినము బలైపోతున్నాను, దినదినము చనిపోతున్నాను. అంటే చావు దాకా వెళ్తున్నాడు. ఏ రోజుకో రోజు చావు దాకా వెళ్తున్నాడు. చూసారా, నేను దినదినము చనిపోతున్నాడు అంటే స్వార్థ పరిచర్యలో బలైపోతున్నాడు సజీవంగా అని అర్థం. ఏది స్వార్థ పరిచర్యలో మనం ఎక్కడ బలవుతున్నాం చెప్పండి? దేవుని వాక్యం ఏమన్నా చదువుతున్నామా? దేవుని కోసం ఏమన్నా పరిగెడుతున్నామా? దేవుని గురించి ఏమన్నా దేవుని గురించి ఆలోచించడం కూడా మైండ్కి బలి.
ఆ చదివినటువంటి మాటలు హృదయం దాకా తీసుకువెళ్ళటం కోసం బలి. కొంతమంది విని ఈ చెవిని విని ఆ చెవులు వదిలేస్తానంటే నువ్వు బలికి ఇష్టపడతలేదు. ఆలోచించరు. ఆ విన్నటువంటి మాటల ప్రకారంగా ఆలోచన చేసి ఆ ఆలోచన హృదయం దాకా తీసుకువెళ్ళి హృదయాన్ని దేవుని కోసం సమర్పించుకోవటం బలి, అర్పించుకోవటం బలి. ఇలాంటి బలి కార్యక్రమాలు మనం ఎక్కడ చేస్తున్నాం? ఒక పౌలు గారు బలి అయిపోవటానికి ప్రతిరోజు దినదినం చనిపోతున్నాడు స్వార్థ పరిచర్యలో. మనం ఎవరిని వదులుకోలేక బలికి దూరం అయిపోతున్నాం. నువ్వు రాకపోతే నేను రావని, నేను రాకపోతే నువ్వు రావని ఎవరికి బలి అవ్వడానికి ఇష్టపడతలేదు. ప్రభువు కోసం ఒకళ్ళు వస్తే ఏంటి, ఒకళ్ళు రాకపోతే నీ ఆత్మ నీవే లెక్క, నా ఆత్మ నేనే లెక్క చెప్పుకోవాలి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. అర్థమైంది కదండి? ఏ పాపం చేయకోకుండా పాపం చేసిన వాళ్ళ కొరకు బలి అర్పించాడు, అంటే ప్రాణం పెట్టాడు. అర్థమైందండి పదం? ఏ పాపము చేయనటువంటి ఒక ప్రభువు రక్షకుడు ఇదిగో పాపం చేసిన మానవాళి కోసం మన నిమిత్తము ప్రాణము పెట్టెను. ఏమండి? ప్రాణం పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకుంటున్నాం. ప్రభుల వారి గొప్పతనం, త్యాగం ఏంటిది అర్థమైపోయింది. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే మనం కూడా ఒక పాపం చుట్టూ తిరుగుతున్నటువంటి వారి కొరకు, పాపములో వైరాగ్యంతో పడి బ్రతుకుతున్నటువంటి వారిని దేవుని వైపు మళ్లించడానికి నీ శరీరంతో నువ్వెంత నల్లం కొట్టుకుంటున్నావు? దేవుని మాటలు అందించటంలో, దేవుని మాటలు పాటించటంలో, దేవుని మాటలు స్వార్థ పరిచర్యలో, జీవవాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతుల వల్ల సమాజంలో వెలుగుటలో, కుటుంబాన్ని కట్టుకొనుటలో, ప్రార్థించుటలో, ధ్యానించుటలో, పఠించుటలో నువ్వేం నలగొట్టుకుంటున్నావు అంటున్నాడండి. నువ్వేం నలగొట్టుకుంటున్నావు, నువ్వేం బలైపోతున్నావు అని ఎంత చక్కగా చెప్తుందండి బైబిల్. కనుక ప్రియమైన దేవుని వారలారా, జంతువులు పక్షి బలిని కోరలేదు, తన కుమారుని బలిగా కోరుతున్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది కదండి? ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. జంతువుని బలిని ఒకప్పుడు కోరాడు, ఇప్పుడు కోరట్లేదు. తన కుమారునే బలిగా కోరుతున్నాడు. ఆ తర్వాత నీ బలి, నా బలి, మనందరి బలి, అప్పుడే నిత్య జీవం. నేను 3 బలులు కనపడుతున్నాయి ఇక్కడ. జంతు బలి, పక్షి బలి ఫస్ట్ ఎటంలో. తర్వాత దేవుడికి ఇష్టం లేదు, పాపాలు పెరిగిపోతున్నాయి, బలులు ఎక్కువైపోతున్నాయి. దేవుడి సిస్టాన్ని మార్చిపోయి ఒక కొత్త ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశాడు, అదే క్రీస్తు బలి. ఆయనే బలిని సిద్ధం చేస్తున్నాడు. ఇక నువ్వు వద్దు బాబు, నీ బలి నాకు వద్దు, నేను ఒక బలిని సిద్ధం చేస్తున్నాడు. యథార్థంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా, ఏ పాపము లేకుండా, కలంకం లేకుండా తన కుమారుని బలి కోరుకున్నాడు. కుమారుడు కూడా తలదించి వచ్చాడు, నేనున్నాను నాయన, నేను వెళుతున్నాను అన్నాడు. ఆ తర్వాత నీ బలి, అంతే కదండి? యోహాను 3:16 ప్రకారం ఆ తర్వాత నీ బలి. ఎందుకంటే నీకు శరీరం ఉంది, నాకు శరీరం, మనందరికీ శరీరం. నువ్వేం బలి అవుతున్నావు? నీ కుటుంబాన్ని కట్టుకోవటంలో, నువ్వు నలగొట్టుకోవటంలో నువ్వేం బలి అవుతున్నావు? ఊరందరికీ చెప్పడానికి బయలుదేరి నువ్వు నీ కుటుంబాన్ని చెప్పుకోలేకపోతున్నావేమో, అదేం బలి? నీ కుటుంబాన్ని అయితే కట్టుకున్నావు, కానీ బయట వాళ్ళకి అందించలేకపోతున్నావు అంటే మేలు చేయనెరిగి చేయని వారికి పాపం అని తెలియలేదా నీకు? అందుకే ఇప్పుడు నీ బలి, అప్పుడే నీకు నిత్య జీవం. క్రీస్తు బలి అయిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా బలైతేనే, స్వార్థ పరిచర్యలో బలైతేనే, స్వార్థ దండయాత్రలో బలైతేనే రేపు నీకు నిత్య జీవం. లేకపోతే రా. అప్పుడే నువ్వు స్వతంత్రించుకునేది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చివరి ఎంత బాగుంటాయి చూడండి. 10వ అధ్యాయం 9వ వచనం. అర్థమైపోవాలి మీకు. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇక్కడ ఆగాలి మీరు. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు. ఒకప్పుడు దేవుడి చిత్తం ఏంటి? జంతు బలి, పక్షి బలి. తర్వాత బలుల వల్ల ఏమీ మార్పులేని రాలేదు కనుక దేవుడులో ఆలోచనలో ఒక కొత్త ఇష్టం వచ్చింది. ఆ ఇష్ట ప్రకారంగా ఎవరు బలి అవ్వటానికి సిద్ధమవుతున్నాడు?
ప్రభుల వారు అదే అంటున్నాడు చూడండి. ఇదిగో ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు, తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను భూమి మీదకి. తల్లి గర్భంలో నుంచి నేను ప్రవేశించాను. 33.5 సంవత్సరాలు నాకు ఆయుష్ ఇచ్చావు, నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ, ఈ పదం మీరు బాగా గమనించాలి, ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడి ఉన్నవి. ఏవన్నీ? అర్థమైంది మీకు పాయింట్? ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడి ఏవన్నీ? బలులు, అర్పణలు, ఏమండి, అర్చనాచారాలు, ఏమండి, ఇవన్నీ సిద్ధాంతాలు, ఆచారాలు, ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా అర్పింపబడి ఉన్నాయి. అర్పింపబడి ఉన్నవి ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. అంటే జంతు బలిక లేదు. మొదటిది ఏది? ఇప్పుడు మొదటి దాన్ని కొట్టేస్తున్నాడు, మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు అంటే ఇప్పుడు క్రీస్తు బలి ప్రపంచానికి అవసరం, జంతు బలి అవసరం లేదు. స్థిరపరుస్తున్నాడు, దాన్ని కొట్టేస్తున్నాడు. ఎంత బాగుందో చూడండి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. అంటే మొదటిది జంతు బలి, పక్షి బలి అని అర్థం చేసుకోవాలి. మొదటిది జంతు బలి, పక్షి బలి అని అర్థం చేసుకోవాలి. రెండవది కుమారుని బలి కోరి సిద్ధపరిచాడు, ఏమంటే స్థిరపరిచాడు, సిద్ధపరిచాడు. కనుక ఈ కాలంలో మన బలిని కోరుతున్నాడు. ఇప్పుడు అయిపోయింది. ప్రభుల వారి బలి అర్పించాడు. ఏమేమి చేయాలో, ఈ ప్రపంచ మానవాళికి ఏం చేయాలో అన్ని సంపూర్ణము చేసి, ప్రార్థన చేసి నిత్య జీవాన్ని అడిగాడు ఆ రోజు ప్రభుల వారు. 17వ అధ్యాయం వార్తలు చేయాల్సినన్ని చేశాడు. ఇక మిగిలింది మనమే. ఆయన బలిని ముందు పెట్టుకొని, ఆయన త్యాగాన్ని ముందు పెట్టుకొని, ఆయన రక్షణను ముందు పెట్టుకొని, ఆయన యొక్క రక్తాన్ని ముందు పెట్టుకొని, ఆయన రక్తంలో కడగబడి ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఆ విమోచనను ముందు పెట్టుకొని ఈ కాలంలో మనం కూడా బలైపోవాలి. నిత్య జీవానికి బలి అవసరం, లేకపోతే నీకు లేదు నిత్య జీవం. నిత్య జీవానికి బలి అవసరమా లేదా? అవసరం. నిత్య జీవానికి బలి అవసరం, లేకపోతే లేదు నీకు నిత్య జీవం. దానికోసం నీ త్యాగం ఏంటి? దానికోసం ఏం వదులుకున్నావు? దానికోసము ఎన్నో ఆనందాలను వదులుకున్నాడు భూమి మీద, ఎన్నో సుఖాలను వదులుకున్నాడు ప్రభుల వారు కదండి. ఎన్నో వదులుకుంటే పరలోకం దక్కింది. ఎందుకు వదులుకున్నాడు? మన కోసం కదా అని నీకు అర్థమైతే మనం కూడా ఎందుకు వదులుకుంటున్నాను ఇవన్నీ అంటే, అయా నువ్వు వీటన్నిటిని నువ్వు ఎందుకు వదులుకుంటున్నావు అంటే, నాకంటూ ఒక స్వార్థం ఉంది. ఏంటంటే ఆ స్వార్థం, నేను వెళ్ళిపోవాలి నిత్య జీవానికి. ఏది ఆ స్వార్థం? ఏది? నువ్వు వెళుతూ వెళ్ళేవాడు కొంతమందిని పట్టుకు వెళ్ళి, నిత్య జీవానికి బలం అవసరం, లేకపోతే లేదు నీకు నిత్య జీవం, లేదు నీకు నిత్య జీవం. ఆ మొదటి దానిని కొట్టివేసి రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఏమిటి? కనీసం ఈ జ్ఞానం కూడా క్రైస్తవులకు లేకపోతే నిజమండి, బయట వాళ్ళు నోరెన్నైనా పడేసుకుంటారండి. ఎన్ని రెఫరెన్స్లైనా చూపిస్తారు. అన్ని బైబిల్లోనూ ఉంటాయి, మరి అన్ని బైబిల్లోనూ ఉంటాయి. కాలానుగుణంగా, కాలాన్ని బట్టి నిజంగా పేతురు గారు ఎంత చక్కటి మనకి ఫార్ములా ఇచ్చాడు. దాన్ని మనం జాగ్రత్తగా అప్లై చేసుకుంటాం. జాగ్రత్తగా చదువుకోకపోతే చాలా రిస్క్లో పడిపోతాం. నిత్య జీవాన్ని వెళ్ళాలి అంటే క్రీస్తు బలి ప్రపంచ మానవాళికి ఎంతైనా అవసరం. దానికి నచ్చితే ఈ రూట్లోకి రండి, నచ్చకపోతే వదిలేండి, పెద్ద విషయం ఏం లేదు. ఎవరిని బతిమాలి ప్రభులు వారు రమ్మని చెప్పలేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నువ్వు నమ్మావా, నువ్వు కరెక్ట్గా ఉండు. నమ్మలేదో వాడు పోతాడు. చివరిగా ఒక వచనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక. ఈ వచనాలు అందరూ చూడాలి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు. 21-22 వచనాలు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడి కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల అర్థమైంది కదా, శాశ్వతమగు జీవము గల
జీవము గల 2:21 నేను చదువుకుంది మనం. 2:21 క్షమించండి, 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. అర్థమైంది? ఎంత బాధపడ్డాడు అర్థం కదండి. జంతు బలిని ఇచ్చేటప్పుడు జంతువు ఎంత బాధపడి ఉంటుంది ఒక్కసారి మనిషిగా నువ్వు ఆలోచించి. అలాంటి బాధలు ఎన్నో జంతువులు ఎన్నో బలులు ఇచ్చారు కదండి. ఆ బలి ఇవ్వటానికి ఎన్నో జంతువుల కష్టమంతా మీరు మైండ్లో పెట్టుకుని ఆ కోసిన విధానాన్ని అంతా మైండ్లో పెట్టుకుంటే ఆ రక్తం అంతా సిలువు ఘట్టంలో కార్చాడండి. అందుకే అంటున్నాడు క్రీస్తు మీ కొరకు బాధపడి ఏమంటే క్రీస్తును బాధను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన బాధ నీకు అర్థమైతే మనం ఏం చేస్తామంట, మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే యేసుక్రీస్తు బాధ నీకు అర్థమైతే నువ్వు కూడా అలాగే బాధపడాలి. మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమునూ కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింప న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకోవటమే బలి. ఒకవేళ మనం తిరిగి బదులు దూషిస్తున్నామేమో, బదులు మాట్లాడుతున్నామేమో, నోరుంది కదా, వెనకాల ధైర్యం ఉంది కదా అని, వెనకాల హండు ఉంది కదా అని, వెనకాల అధికారులు ఉన్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చేట్టుగా బెదిరిస్తున్నామేమో. ఒకరోజు యేసు ప్రభుల వారిని కూడా పేతురు గారు అడుగుతాడు, ప్రభు మరి ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు, కత్తి తీసి వరలో పెడుతున్నప్పుడు, కత్తి తీస్తున్నప్పుడు అడుగుతాడు, ప్రభు వేసేయమంటారని అంటే కత్తిని వరలో ఉంచము కదా. నేను తలుసుకుంటే ఆన్ ది స్పాట్ పరలోకం నుంచి వ్యూహాలను దించుతాడు అన్నాడే. అధికారం ఉండి కూడా ఆ రోజు అడగలేదు, తండ్రిని అడగలేదు, ఎవరిని బెదిరించలేదు. మనం ఎంత, మన అధికారం ఎంత, మనం ఎంత, మన బలం ఎంత, మనం ఎంత, మన ప్రాణం ఎంత, మనం ఎంత, మన ఆయుష్ ఎంత, ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటటువంటి మనం ఇక నుంచైనా ఆలోచన చేసి ఆయన మన కొరకు బాధపడ్డాడు. మనము తన అడుగు జాడలేదు నడుచుకోవాలి. అవి మనకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఏ పాపమో చేయలేదు. యేసుక్రీస్తు బలి అయితే మనకు ఎందుకు, నిజంగా మనం ఇంకెంతగా బలి అవ్వాలి ఒకసారి గమనించండి, బాగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు బలి అయితే మనకు ఎందుకు వర్తిస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఆయన బలి అయితే మనకి ఎందుకు వర్తిస్తుందండి 2000 సంవత్సరాల క్రితం వచ్చి అని ఒకవేళ మీరు అనుకుంటే, ఏమంటే స్వతంత్రం కోసం ఆనాటి వీరులు ప్రాణాన్ని త్యాగగనులుగా మార్చేశారు. ఏమంటే స్వతంత్ర యోధులు అంటారు, స్వతంత్ర సమర యోధులు అంటారు. వాళ్ళ కోసం సంవత్సరాలు ఏమంటే పటాలు పూల గుచ్చాలతో వాళ్ళని సమర్పించుకుంటూ ఉంటాం. దేశాన్ని గొప్పగా ఏమంటే ఖ్యాతి ప్రతిష్టలతో వాళ్ళని మారుమోగేటట్టు చేసుకుంటాం వారి దేశాలను బట్టి. మన యొక్క భారతదేశాన్ని బట్టి మనం ఎంతో మందిని నిజంగా ఆ యొక్క నీకు మరి ఆ ప్రాణాలు అర్పించేటటువంటి వారిని మరి నీకు ఆ రోజు వాళ్ళు ప్రాణాలు అర్పిస్తే నీకు స్వాతంత్రం వచ్చినట్టు, అంతే కదండి అని మనం నమ్ముతున్నాం, గర్వంగా చెప్పుకుంటున్నాం, గర్వంగా ప్రకటించుకుంటున్నాం. ఇది అర్థమైతే యేసుక్రీస్తు వారు నీ గురించి బలైపోయాడు. ఇది వర్తించదా నీకు? ఇది వర్తించదా అండి? యేసు ప్రభుల వారు నీ కోసం బలైపోయాడు, నా కోసం బలైపోయాడు. ఈ నిర్ణయం జగత్తు పునాదికి ముందే జరిగింది. అర్థమవుతలేదు. ఈ బలైపోవటం అనేది మహా అయితే 79 సంవత్సరాలకే బలైపోయింది స్వతంత్రం వచ్చి అని చెప్పేసి మనం 79 మనం చెప్పుకునేది స్వతంత్రం వచ్చి. కానీ మనకు స్వతంత్రం ఇవ్వటం కోసం జగత్తు పునాదికి ముందే నిర్ణయం జరిగింది. మరి గుర్తుపెట్టుకోవా? 79 సంవత్సరాలది చరిత్రగా నీకు కనిపిస్తున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఈ సృష్టికి ముందు జగత్తుకు ముందు ఉన్నటువంటి చరిత్ర సంగతి అయింది. మరి అంత అనాలోచనగా ఉన్నావా క్రైస్తవ సమాజం? ఎవరో మచ్చుకు 4 వచనాలు చూపించినంత మాత్రాన నువ్వు బెండ్ అయిపోయి దానికే సమర్పించేసుకుని అర్పించేసుకుని దూరం అయిపోయి దేవుడికి విశ్వాసం నుంచి తొలగిపోతే క్రీస్తు బలి వేస్ట్ అయిపోతుంది కదా నువ్వు చేసే అనాలోచనకి. నీ వల్ల ఎంతోమంది పెడదారిని పెట్టే అవకాశాలు ఎక్కువగా. కనుక ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు నీ కొరకు బలైపోయాడు. ఇది కూడా వర్తిస్తుంది. ఆయన బలి నిత్య జీవానికి అవసరం. నీవు కూడా ఆయనలాగా వెళ్ళాలి అంటే నువ్వు కూడా బలైపోవాలి ఆయన పనిలో.
ఆయన అప్పచెప్పిన పనిలో. పదండి సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళదాం పదండి. సువార్తకి వెళ్ళే పాదాలు సుందరం అన్నాడు. ప్రతి దినదినము నేను చనిపోవచ్చున్నానని పౌలు గారు మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా బ్రతికాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. భక్తులందరూ క్రీస్తు చుట్టే తిరిగారు. మరి మనం కూడా క్రైస్తవ భక్తులము అని ఒకవేళ మనం ప్రకటించుకుంటుంటే, చెప్పుకుంటుంటే, మనం కూడా క్రీస్తు చుట్టే తిరగాలి. ప్రభుల వారు ఎన్నో మాటలు చెప్పాడు. కనుక ఆలోచన చేయండి, నిత్య జీవానికి క్రీస్తు బలి అవసరమా? అవసరమే. కనుక ఈ రోజు నుంచి మనం కూడా క్రీస్తు పరిచర్యలో, సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టటంలో మనం కూడా మనకిచ్చిన శరీరాలను బట్టి, మనకిచ్చినటువంటి రక్తాన్ని బట్టి మనం కూడా బలైపోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు రాకడకు సిద్ధపడడం. ఆ రోజు బలులు పెట్టిన సిస్టమ్ వేరు, ప్రభులు వారు వచ్చిన టయానికి సిస్టమ్ వేరు, బైబిల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం చేయాల్సినటువంటి సిస్టమ్ వేరు. ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తమైతే మరొక వారంలో మళ్ళీ దేవుని యొక్క ఆలోచనలతో మనం కలుద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ యొక్క ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, మీరు ప్రియకుమారుని త్యాగాన్ని బట్టి మేము ఈరోజు మందిరంలో చక్కగా కూర్చుని మీ మాటలు మేము వినగలుగుతున్నాం తండ్రి. మా యొక్క అనాలోచనకు నాయన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అవిశ్వాస పరిస్థితులను బట్టి, అనాలోచనను బట్టి బిడ్డలందరికీ మంచి మనసును ప్రకాశింపచేయండి. ఇన్ని మంచి మాటలు గ్రంథములో లిఖితము చేయగా, గ్రంథపు చుట్టలో రాయబడినటువంటి మాటలను ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి ప్రతి నిత్యము మీ మాటలను ధ్యానించి వెలుగుతూ వెలిగించేటటువంటి మహాకృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని, జీవవాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతుల వల్ల వెలగాల్సినటువంటి బిడ్డలు అజ్ఞానులుగా ఒకవేళ ఉన్నారేమో నాయన, అలాంటి బిడ్డలందరికీ మంచి తెలివిని, జ్ఞానాన్ని, ఆలోచనని ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. బైబిల్ పాఠశాలకు వస్తున్న ప్రతి బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేక ఆగిపోయినటువంటి బిడ్డలు మరొక పర్యాయం వచ్చేలాగా కృపదయచేయండి తండ్రి. మీ సన్నిధి కాంతులు ఈ మాటలు ఎంతమంది అయితే అత్యాసక్తితో విన్నారో ఆ విన్నటువంటి బిడ్డలందరికీ నెమ్మదిని, శాంతిని, సమాధానం ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. మీ ప్రియకుమారుని యొక్క బలి త్యాగాన్ని ఇప్పటి వరకు మీరు వివరించారు తండ్రి. ఆ త్యాగములు ఎంతో నలిగిపోయారు, ఎంతో పాటుపడ్డాడు, ఎంతో శ్రమపడ్డాడు, ఎంతో రక్తాన్ని మా కోసకు వెచ్చించాడు తండ్రి. అలాంటి అమూల్యమైనటువంటి మీ ప్రియకుమారుని గుండెల నిండా పెట్టుకుని బ్రతకటానికి ప్రతి బిడ్డకి ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని, తలొంచినటువంటి బిడ్డలకు